ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఛానల్కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ గల పార్టీ. ఆ పార్టీ అధిష్టానం నుంచి కింద స్థాయి కార్యకర్త వరకు అందరిది ఒకటే మాట ఉంటుంది అనేటువంటి అభిప్రాయం చాలామందిలో వినిపించేది. కానీ తాజాగా ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతల తీరు అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. ఇటీవల తెలుగుదేశం పార్టీ మహానాడు సన్నాహాలు మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాలు జిల్లాల వారీగా మినీ మహానాడు కార్యక్రమం జరుగుతుంది. ఈ మహానాడులు వేదికగా చాలామంది తెలుగుదేశం పార్టీ నేతలు స్వరం పెంచుతున్నటువంటి తీరు ఆసక్తికరంగా కనిపిస్తుంది. అధికారంలోకి వచ్చి ఇంకా ఏడాది పూర్తి కాలేదు. సహజంగా ఎన్నికల ముంగిట తమకు టికెట్ వస్తుందో రాదనేటువంటి ఆందోళనతో ఉన్నటువంటి వాళ్ళు, ఇతర కారణాలతో అధిష్టానం మీద ఒత్తిడి పెంచాలనుకున్నటువంటి వాళ్ళు కాసింత స్వరం పెంచి అసమ్మతి రాగం ఆలపించడం అన్ని పార్టీల్లోనూ చూస్తుంటాం. కానీ తెలుగుదేశం పార్టీలో తీర ఏడాది గడవక ముందే ఈ రీతిలో నాయకులు స్వరం పెంచేస్తున్నటువంటి వైనం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే యనమల రామకృష్ణుడు లాంటి సీనియర్ నాయకులు మహానాడు కార్యక్రమానికి డుమ్మా కొట్టేశారు. తన సొంత జిల్లాలో ఆయనతో పాటుగా ఆయన కుమార్తె తుని ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ యనమల దివ్య కూడా మహానాడికి హాజరు కాలేదు. అదే సమావేశంలో కాకినాడలో జరిగినటువంటి మహానాడు వేదికగా జ్యోతుల నెహ్రూ లాంటి సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు కాడి వదిలేయడం అత్యంత ఆందోళనకరం అంటూ మాట్లాడారు. అదే సమయంలో కాకినాడ సహా గోదావరి జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కారణంగా తీవ్రంగా నష్టపోతుంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఉభయ కమ్యూనిస్టులు ఏ రీతిలోనైతే నష్టపోయారో ఇప్పుడు జనసేనతో పొత్తు కారణంగా తెలుగుదేశం పార్టీకి కూడా అలాంటి పరిస్థితి దాపురించేలా ఉంది అంటూ తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేశారు. అంటే జ్యోతుల నెహ్రూ తన అధిష్టానం తీరుని ఏ రీతిన వ్యతిరేకిస్తున్నారో, ఎంతగా ఆగ్రహంతో ఉన్నారో ఆయన మాటలు తేట తెల్లం చేశాయి. జ్యోతుల నెహ్రూ సంగతి అట్లా పెడితే మరొక సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మాడుగుల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బండారు సత్యనారాయణ మూర్తి అయితే ఏకంగా తాను నియోజకవర్గంలోకి వెళ్ళడానికి కూడా సిగ్గుపడుతున్నాను, జనానికి ముఖం చూపించలేకపోతున్నాను, తాను ఎమ్మెల్యే అయినందుకే సిగ్గుపడుతున్నాను అనేటంత స్థాయిలో మాట్లాడారు. నియోజకవర్గానికి నిధుల కేటాయింపులో ఇతర ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక నియోజకవర్గానికి 7 కోట్ల, ఒక నియోజకవర్గానికి 6 కోట్ల, మాకు 3 కోట్ల. మాకు రోడ్లు లేవా? మాకు ఇరిగేషన్ ప్రాజెక్టులు లేవా? మేము మమ్మల్ని ప్రజలు ఎన్నుకోలేదా? చెప్పండి మినిస్టర్తో కూడా. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మాకు సమానంగా ఇవ్వండి. మాకే ఇప్పుడు మున్సిపాలిటీలు లేవు, మాకు జిఎంసీలు లేవు. ఉన్నదల్లా గ్రామీణ ప్రాంతం. నాకు కేఎస్ చోడవరం ఎమ్మెల్యే గారిని ఎవరు చెప్పుకోవాలా బాధ? ఇది పార్టీ వేదిక కనుక చెప్తున్నాను, ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేను. ఆయన ఏకంగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడికి సొంత మామ. రామ్మోహన్ నాయుడు నారా లోకేష్ ఎంత సన్నిహితంగా ఉంటారో అందరికీ తెలుసు. అలాంటి కేంద్ర మంత్రి మామ ఎమ్మెల్యేగా ఉండి ప్రభుత్వ వైఖరిని, చంద్రబాబు ప్రభుత్వ తీరుని తప్పుపట్టేసినటువంటి వైనం అనేక రకాల చర్చలకు ఆస్కారం ఇస్తుంది. వీళ్ళిద్దరితో పాటుగా రాయలసీమలో కూడా గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర మాత్రమే కాకుండా రాయలసీమ కర్నూలు మహానాడులో కేఈ ప్రభాకర్ నేరుగా తన జిల్లాకే చెందినటువంటి మంత్రి టీజీ భరత్ మీద కారాలు మిరియాలు నూరారు. టీజీ భరత్ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. తన సొంత ఇలాకాలాగా వ్యవహరిస్తున్నారు, సహించబోను, నేను రంగంలో దిగితే నీ సంగతి తేలుస్తా అన్నట్టుగా మాట్లాడారు. మన కర్నూలుకే మంత్రి కాదు, మరి రాష్ట్రానికే మంత్రులు. మరి వైసీపీ అనే పార్టీ ఈ రాష్ట్రంలో చేయకుండా చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి మరి ఈ వైసీపీ వాళ్ళని ఆర్థికంగా మరి పైకి తెలపడానికి మీరు ప్రయత్నం చేయొద్దండి అని చెప్పేసి ఈ సమాముఖంగా కూడా హెచ్చరిస్తున్నా. 1 నెల చూస్తాం, 1 నెల 2 నెలలు చూస్తాం. డైరెక్ట్ గా అప్పుడు మిమ్మల్ని ఎవరు కాపాడలేదు. ఒక్కసారి ఆలోచన చేయండి. కార్యకర్తలు ఎంతో నిరాశతో ఉన్నారు. ఏంటిది వ్యవహారం? ఎందుకని తెలుగుదేశం పార్టీలో సీనియర్లు ఒక్కొక్కరిగా ఈ రీతిన స్వరం పెంచడం, మహానాడుకు దూరంగా ఉండడం, అసంతృప్తిని వ్యక్తం చేయడం, పార్టీయే తీవ్రంగా నష్టపోయేటువంటి ప్రమాదానికి పడిపోయిందనేటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం దేనికి సంకేతం? ఇవన్నీ
వీళ్ళంతా కూడా సీనియర్ నాయకులు, మంత్రులుగా పనిచేసినటువంటి మంత్రుల స్థాయి నేతలు. అలాంటి వాళ్ళే ఇలాంటి అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీకి చాలా పెద్ద తలనొప్పులు తప్పవా అనేటువంటి ప్రశ్న ఉదయిస్తుంది. రాష్ట్రంలో అధికారం ఉండి ఏడాది తిరగముందే ఈ స్థాయిలో అసమ్మతి పెరుగుతుందంటే ఇదంతా ప్రజల్లో ప్రభుత్వం పట్ల పెరుగుతున్నటువంటి వ్యతిరేకతకి సంకేతం, అసంతృప్తికి నిదర్శనం అంటూ కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఏమైనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు నేరుగా ప్రభుత్వ వైఫల్యాల్ని, ప్రభుత్వ అధినేత తీరుని తప్పుబడుతున్నటువంటి వైఖరి మాత్రం అనేక ప్రశ్నలకు ఆస్కారం ఇస్తుంది. తెలుగుదేశం పార్టీ పరిస్థితి మీద అనేక రకాల చర్చలకి ఆస్కారం ఇస్తుంది. మరి దీన్ని ఆ పార్టీ అధిష్టానం ఏ రీతిలో చక్కదిద్దుతుంది, ఇదే ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే జిల్లా మహానాడులో మాట్లాడినప్పుడు ఆ జిల్లాల వరకే పరిమితం అయ్యే అవకాశం ఉంటుంది. కానీ రేపు కడప వేదికగా జరగబోతున్నటువంటి జాతీయ స్థాయి మహానాడు వేదికలో ఇలాంటి సీనియర్లు తమ అసంతృప్తిని ఈ మాదిరిగానే వ్యక్తం చేసే పరిస్థితి వస్తే అది తెలుగుదేశం పార్టీకి పెద్ద స్థాయిలో తల వంపులకి కారణమవుతుంది. కాబట్టి ఆయా నేతల్ని పిలిచి సంతృప్తిపరిచి వాళ్ళని ఏ రకంగానైనా చల్లబరిచే ప్రయత్నం చేస్తారా, లేకుంటే వాళ్ళందరికీ వార్నింగ్లు ఇచ్చి పార్టీ క్రమశిక్షణ దాటకుండా కట్టడి చేస్తారా? ఈ రెండు కాకుండా నేరుగా మహానాడు వేదిక మీద కూడా తమ అసంతృప్తిని, అలకల్ని, ఆగ్రహాన్ని చాటేదానికి టీడీపీ నాయకత్వం అవకాశం ఇచ్చేస్తుందా? ఇదే ముఖ్యమైనటువంటి వ్యవహారం.